మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును వెంబడిస్తున్న దేవుని బిడ్డలారా, మనలో భేదములు ఉండకూడదు. నువ్వు ఆ మతం, నువ్వు ఆ కులం, నీవు దాసునివి, నీవు ధనవంతునివి, ఇలా భేదములు ఎవరిలో ఉండకూడదు. అంటే యేసును నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయనను ధరించుకొని ఉంటున్న వారిలో ఇటువంటి భేదములు ఉండకూడదు. ఉంటే గనక వారు క్రీస్తు బిడ్డలే కాదు, క్రీస్తు రక్తంలో కడగబడలేదు, ఆయనలో ఏకమై ఉండలేదు. దేవుని బిడ్డలారా, అది లోకం, ఇది క్రీస్తు. క్రీస్తులో ఉన్న వారందరూ కూడా ఒక్కటే. అది దాసుడైనా, అది ఎవరి వాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కరే. యేసుక్రీస్తునందు మనమందరం ఏకముగా ఉన్నామని ఎవరైతే గుర్తిస్తారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, దేవుని కుమారులై రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మంచి విశాలమైన హృదయం సంపాదించుకొని, అందరూ ఒక్కటే అని తెలుసుకొని, క్రీస్తు బిడ్డలని తెలుసుకొని, భయభక్తులతో ఒకరినొకరిని ప్రేమించుకుంటూ యేసుక్రీస్తులో అందరూ ఏకముగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. తండ్రి, ఇంకో మందిరంకు వెళ్ళే వ్యక్తులకు వందనాలు చెప్పలేని ఇరుకు మనసులో నీ బిడ్డలు చాలామంది ఉంటున్నారయ్యా. ఆ ఇరుకు మనసును తొలగించి విశాలమైన హృదయమును దయచేసి క్రీస్తునందు మనమందరం ఒక్కటే అనే మంచి మనసును అందరికీ యేసు నామములో అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.